Marama Sojana. విజిల్ అవసరం లేదని చెప్పినా అట్లా మేడం సీలే సంతకం పెట్టి పెడతారు. మార్నింగ్, నా పేరు షణ్ముఖి. నేను సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉన్న బిఎస్ఆర్ గర్ల్స్ పాఠశాలలో చదువుకుంటున్నాను. మేము అందరము టీమ్గా 20 మెంబర్స్ అందరూ నరసరావుపేటకి వెళ్ళి ఫ్లోర్ బాల్ అసోసియేషన్ గేమ్లో పార్టిసిపేట్ చేసినాము. మేము అండర్ 14లో విన్ అయ్యాము.
మేము నెల్లూరు వాళ్ళతో ఆడినాము. తిరుపతి వాళ్ళతో ఆడి గెలిచాము. మేము సెకండ్ ప్లేస్ వచ్చి నాను నర్సరావుపేటకి మా స్కూల్ బిఎస్ఆర్ స్కూల్ నుంచి గేమ్కి వెళ్ళాం. ఫ్లోర్ బాల్ గేమ్కి పోయినాం. అండర్ 14 కర్నూలుతో ఆడి సెకండ్ ప్లేస్ వచ్చినాము. అంతే సార్. నేను బిఎస్ఆర్ గర్ల్స్ హై స్కూల్లో చదువుతున్నాను. అండర్ 14లో మేము గోల్ కీపర్గా గెలిచాను. ఫ్లోర్ బాల్లో గెలిచాను. అసోసియేషన్లో టీంలో గెలిచాము. అండర్ 14 వాళ్ళు నేషనల్కి వెళ్తున్నాం. సెలెక్ట్ అయినాం. అండర్ 14 సెలెక్ట్ అయినాం. గోల్ కీపర్గా ఉంటున్నాం. ఎవరీవన్, మై నేమ్ ఇస్ జీకే సాయి గీతిక. మాకు నేషనల్స్కి వెళ్ళడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. ఎవరైనా డోనర్స్ మాకు హెల్ప్ చేయాలనుకుంటే చేయండి. 10 స్టేట్ లెవెల్లో సెకండ్ ప్లేస్ వచ్చినాము. నేషనల్కి వెళ్తున్నాము. ఫ్లోర్ బాల్ అసోసియేషన్కి బీహార్ వెళ్తున్నాం. మాకు డబ్బులు అట్లా ఇబ్బందిగా ఉంది నేషనల్ వెళ్ళడానికి. ఎవరైనా డోనర్స్ హెల్ప్ చేయాలనుకుంటే చేయండి. థ్యాంక్ యూ. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం నందు బిఎస్ఆర్ మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయునిగా జూన్ 1వ తేదీన జాయిన్ అయ్యాను. మా పాఠశాల విద్యార్థులు ఫ్లోర్ బాల్ గేమ్లో రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానం వచ్చారు. అలాగే నేషనల్ లెవెల్లో బీహార్లో జరగబోయే గేమ్లో ఆడేందుకు 14 మందికి స్థానం లభించింది. ఇది జరగడం చాలా గర్వకారణంగా ఉంది. మా పాఠశాలకు అలాగే మా ధర్మవరం పట్టణానికి కూడా గర్వకారణమని తెలియజేస్తున్నాను. చదువులో టాప్ 1లో ఉంటారు. అసలు ఉమ్మడి జిల్లాలోనే బిఎస్ఆర్ గర్ల్స్ స్కూలు బ్రాండెడ్ స్కూల్గా పేరొందింది. అంటే 90% రిజల్ట్తో ఎప్పుడు బిఎస్ఆర్ గర్ల్స్ ముందుగా వస్తుంది. సో ఈ సంవత్సరం కూడా ఆటల్లోనూ అలాగే చదువులో కూడా మంచిగా రాణిస్తున్నారు. అలా మా మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్ విద్యార్థులకు ఒక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందుకే ప్రైవేట్ స్కూళ్ళకు ధీటుగా మన గవర్నమెంట్ స్కూల్స్లో చదువు కానీ ఆటలు కానీ అలా నేషనల్ స్థాయికి వెళ్ళే అవకాశం కానీ ఎప్పుడూ గవర్నమెంట్ పాఠశాల విద్యార్థులకు మాత్రమే లభిస్తుంది. అందుకనే ప్రతి విద్యార్థుల తల్లిదండ్రులు గవర్నమెంట్ పాఠశాలలకే పంపించాలని కోరుతున్నాము. హెచ్ఎంఆర్ న్యూస్ ఛానల్ వాళ్ళకి వ్యూవర్స్ అందరికీ కూడా మా యొక్క బిఎస్ఆర్ పాఠశాల గర్ల్స్ హై స్కూల్ నుంచి శుభాకాంక్షలు. మొన్న 2-3 తారీఖుల్లో జరిగినటువంటి రాష్ట్ర స్థాయిలోనే ఫ్లోర్ బాల్ దీంట్లో ద్వితీయ స్థానంలో రావడం అనేది మన సత్యసాయి జిల్లాకే కాకుండా ఉమ్మడి అనంతపురం జిల్లాకు కూడా గర్వకారణము. మరి ఇక్కడ బిఎస్ఆర్ గర్ల్స్ హై స్కూల్లో మాకు ఇక్కడ ఇంత స్థాయికి రావడానికి మాకు ఇక్కడ ఉన్నటువంటి పీడీ గారు కావచ్చు, పీటీ సార్ కావచ్చు, పీటీ మేడం కావచ్చు ఎంతో కృషి చేశారు. మరి చదువులతో పాటు రాబోయే కాలంలో నేషనల్ స్థాయిలో వీలైతే ఇంటర్నేషనల్ స్థాయికి కూడా వెళ్ళేటువంటి పరిస్థితులు మా పీఈటీ సార్లు కల్పిస్తున్నారు. చాలా సంతోషం. తల్లిదండ్రుల సహకారం కూడా మా విద్యార్థులకు బాగా ఉంది. ఈ పాఠశాలలో చదువులతో పాటు సాయంత్రం 5 గంటల వరకు కూడా 10th క్లాస్ స్టడీ అవర్స్ ఉంటాయి. మరి చదువులతో పాటు మరి ఆటపాటల్లో కూడా ముందు రావడం అనేది మాకు పిల్లలు ఆడుకుంటూ చదువులో ప్రాధాన్యత సంతరించుకుంటూ తర్వాత ఈ సామాజిక సేవ చేస్తూ గుంతలన్నీ పూడ్పించుకుంటూ ఆటల నందు కూడా ఉత్తీర్ణత చేసినారు. ఈ పాఠశాల రోజుకు అభివృద్ధి ప్రతి సంవత్సరం అభివృద్ధి చదువులోనూ ఉమ్మడి జిల్లాగా ఉంటూ తర్వాత సత్యసాయి జిల్లాలో కూడా అత్యధిక మార్కులతో పాటు పాఠశాల క్రీడా అంశాలు కూడా పిల్లల ఆటల పోటీలందు ఫుట్బాల్ కానీ బాయ్స్లో ఫుట్బాల్ కానీ క్రికెట్ కానీ ధర్మాల్లోనే అత్యున్నతమైన ఆటను ప్రదర్శిస్తూ నేషనల్స్ జిల్లా ప్రాధాన్యత నుండి నేషనల్ స్థాయికి కూడా ఎంతోమంది పిల్లలు తీర్చిదిద్దడం జరిగింది. అయితే మొన్నట ట్రాన్స్ఫర్ బాయ్స్ స్కూల్ నుండి గర్ల్స్ హై స్కూల్లోకి వచ్చిన సందర్భంగా రాష్ట్ర స్థాయి ఫ్లోర్ బాల్ నందు బాలికలు ఈ ఉమ్మడి జిల్లా తరఫున
ఈ ఫ్లోర్ బాల్లో జూనియర్స్ అంటే అండర్ 14 విభాగం నందు పిల్లలు స్టేట్లో 2వ ర్యాంకు రావడం జరిగినది. అటు అండర్ 19 తరఫున 7 మందికి, ఇటు అండర్ 14 తరఫున 7 మందికి జాతీయ స్థాయిలో ఆడడానికి బీహార్ రాష్ట్రం నందు ఈ వచ్చే నెల క్రీడ జరుగుతున్న సందర్భంగా పాఠశాల తరఫున పిల్లలకు చాలా అభినందనలు. స్కూల్కు పాఠశాలకు డొనేషన్ చేయాలనుకున్నాను. నా దగ్గర ఉన్న 6 బ్యాట్లు, ఆ బాల్ కూడా ఒక్కొక్కటి ప్లాస్టిక్ బాల్ చిన్నది 350 రూపాయలు అవుతుంది. అటువంటి బాల్ ఒక 5 తీసుకొని వచ్చి పిల్లలకు ఇచ్చినాను, ప్రాక్టీస్ చేయించినాను. కొద్ది కాలంలోనే మా పీడీ సారు, ఈయన నా క్లాస్మేట్ సార్, మా పీడీ సారు, ఆ మేడము కొద్ది కాలంలోనే నాకు ఇంకొక ఇన్సిడెంట్ ఏం జరిగిందంటే, ఈ టోర్నమెంట్కి నేను పిల్లలకి ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు మా ఫాదర్ చనిపోయాడు సార్. నేను రాలేకపోయినందువల్ల పీడీ సారు వాళ్ళు ప్యానల్లో గేమ్ ఎట్లా ఆడతారు ఏమి అని పిల్లలకు బాగా చూపించి పర్వాలేదు ఒక రకంగా స్టేజ్కి వచ్చినారు సార్. నెక్స్ట్ నేషనల్లో కూడా మేము ప్లేస్ సంపాదించాలని అనుకుంటున్నాను. చూస్తాను, నా ప్రయత్నం నేను చేస్తాను. అంతేకాకుండా ఈ సంవత్సరం నుంచి మన పాఠశాలలో కొత్త గేమ్ ఇంకోటి షూటింగ్ బాల్ అనేది ఒక గేమ్ కూడా ప్రారంభించాలనుకుంటున్నా. ఇప్పటి నుంచి నాకు ఇంకా 18 నెలలు మాత్రమే సర్వీస్ ఉంది. ఆ 18 నెలల లోపల ఈ పాఠశాలకు ఆటల పోటీలకు గాను ఒక 3 lakhs కానీ 4 lakhs గాను, ఇక్కడ పిల్లలంతా గవర్నమెంట్ స్కూల్లో చేరేదంతా పూర్ పీపులే, వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. ఇప్పుడు నేషనల్ పోవాలంటే వాళ్ళు 8,000 కట్టాల పిల్లలు, ఏడో తిప్పలు పడి తెచ్చుకొని కట్టుకుంటున్నారు, సర్టిఫికెట్ ఉంటే మేలు కదా అన్నట్ల. అటువంటి పరిస్థితి పిల్లలకు కలగకుండా నా శాయశక్తులా నా జీవితాన్ని పిల్లలకే దారబోసినాను. ఇంతవరకు నేను పనిచేసిన చోటంతా కూడా నా సొంత ఖర్చులతోనే పిల్లలు తీసుకుపోయేవాడిని. ఇప్పుడు కూడా ఈ పాఠశాలకు ఒక 3 lakhs డొనేషన్ ఇవ్వాలనుకుంటున్నా సార్. నా డబ్బులు వచ్చేటి ఉన్నాయి, వస్తే ఒక 3 lakhs డొనేషన్ ఇస్తాను. నాకు ఈ అవకాశాన్ని కల్పించిన పెద్దలందరికీ నమస్కారాలు సార్.